ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. నేనిప్పుడు మట్టిలో పడుకొనెదను. యోబు 7:21. భవిష్యత్తు తెలుసుకుందామని మనుషులు రకరకాలుగా ప్రయాసపడుతూ ఉంటారు. జ్యోతిష్యం, చిలక ప్రశ్నలు, కంప్యూటర్ జాతకం, ఇలా ఎన్నెన్నో మార్గాంతరాలు అన్వేషిస్తూ ఉంటారు. ఎవరైనా నిజంగా నీకు నీ మరణ దినం ఫలానా తేదీ, ఫలానా టైం అని చెప్తే ఎలా ఉంటుంది? అదెంత నరకప్రాయం. అటు చావలేము, బ్రతకలేము. యోబుకు మృత్యు ముంచుకొస్తుంది. అతనికి అర్థమైపోయింది. ఇక సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకవు అని డాక్టర్లు చెప్పిన మనిషి నీకెప్పుడైనా తారసపడ్డా? వృద్ధాప్యంలో ఇక నేను త్వరలో వెళ్ళిపోతాను అనే స్పృహ కలిగిన వారుంటారు. ఆ మాటకొస్తే నీవు, నేను ఈరోజు దాటి రేపటిని చూస్తామని ఖచ్చితంగా చెప్పగలమా? మరణం తథ్యం. ఒక వ్యక్తి నాకు తెలుసు. మంచి యవ్వన ప్రాయంలో వివాహమై 2 పిల్లలతో సంతోషంగా ఉన్నాడు. హఠాత్తుగా రోగ నిర్ధారణ జరిగింది. గుండె, ఊపిరితిత్తులు వదిలేశాయి. తడిపి గోడ మీద పడేసిన గుడ్డ పేలికలా ఊపిరితిత్తులు వ్రేలాడిపోతున్నాయి. మరణం పొంచి ఉంది. ఆ వ్యక్తి యేసు ప్రభుపై నమ్మకం ఉంచినవాడు. మరణానికై ఎదురు చూస్తూ, మరణాన్ని ఆహ్వానిస్తూ అతడు గడిపిన ఆఖరి దినాలు నేను చూశాను. మరణిస్తున్న వారి గురించి నీవు ఆలోచించావా? వారితో సమయం గడుపు, ప్రార్థించు. మరణించడానికి ముందు నీవు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. బ్రతికినంతకాలం దేవునికై చేసింది పెద్దగా ఏమీ లేదు. ఈరోజే ఆరంభించు. ఏటిలోన నీ పడవ ఏడదాకా, ఎగిసిపడే కడలి కడుపు చేరుదాకా, ఎదలోన ఏసు ఊసు మరిచిపోక. అలల ఊపుకు పడవ ఊగింది, కలల బరువుకు గుండె చెదిరిపోయింది. నిద్ర నీడ కమ్మిన, నమ్మినోళ్ళు వదిలిన, ఎదలోన ఏసు మరిచిపోక. కటిక చీకటి గంత కట్టింది, పేద బతుకు దీపంలో ఆరిపోయింది. ఏసు చేర్చు తీరము, దారి చూపు దైవము, ఎదలోన ఏసు ఊసు ఊసు మరిచిపోక. నరుల ఆయుష్కాలము పరిమితి గలది. యోబు 14:5. మృత్యు ద్వారంలో ఉన్నవారికి యేసయ్య ప్రత్యేకమైన రీతిలో ఊరటనిస్తాడు. మనకు అందని, అర్థం కాని శాంతిని నింపుతాడు. అలాంటి వారిని చూసి పాఠం నేర్చుకో. అలాంటి వారితో కలిసి ప్రార్థించు, ఆదరించు.